హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్కౌంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్ చూసుకుందాం. 1500 రూపీస్ ఒక విలువైన ఒక వస్తువుపై ఒకసారి 20% డిస్కౌంట్ ఇస్తే వచ్చే డిస్కౌంట్ కు వరుసగా 15% మరియు 8% డిస్కౌంట్లు ఇస్తే వచ్చే డిస్కౌంట్ కు మధ్య తేడా ఏంటనేసి అంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు? 1500 రూపీస్ ఒక విలువైన వస్తువు పైన 20% డిస్కౌంట్ ఇచ్చారు. అయితే వరుసగా మళ్ళీ ఏం చేశారు? 15% డిస్కౌంట్ మరియు 8% డిస్కౌంట్లు ఇస్తే వచ్చే డిస్కౌంట్ కి మధ్య తేడా ఏంటనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 20% డిస్కౌంట్ 20% డిస్కౌంట్ 1500 రూపీస్ లో 20% డిస్కౌంట్ అంటే 20% ఆఫ్ 1500 రూపీస్. అప్పుడు ఏమవుతుంది? 20/100 ఇంటూ 1500. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఎంత వస్తుంది? 300 రూపీస్ వస్తుంది. తర్వాత ఏం చేశారు? వరుసగా 15% మరియు 8% డిస్కౌంట్స్ ఇచ్చారు. మళ్ళీ వరుసగా మళ్ళీ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు. 15% మరియు 8% డిస్కౌంట్లు. అప్పుడు మనకి ఫార్ములా ఏంటి? 2% డిస్కౌంట్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? A + B - A × B/100. ఇది సక్సెసివ్ డిస్కౌంట్ ఫార్ములా. ఏ అంటే ఎంత? ఇక్కడ మనకి A = 15%, B అంటే 8%, A అంటే 15 ప్లస్ B అంటే 8 -15 ఇంటూ 8/100. అప్పుడు ఏమవుతుంది? 15 ఇంటూ 8 అంటే 15 ప్లస్ 8 23. 23 -15 ఇంటూ 8 5 ఎంత? 40. అంటే 120/100. ఇప్పుడు ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్ లో 23 - 1.2 తీసేసినట్లయితే ఎంత వస్తుంది? 23 లో నుంచి 1.2 తీసేసినట్లయితే వాల్యూ ఎంత వస్తుంది? 21.8. 21.8%. ఇప్పుడు దీంట్లో మళ్ళీ 1500 లో డిస్కౌంట్ ఇచ్చారు. వరుస డిస్కౌంట్ లో 1500 డిస్కౌంట్స్ ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది? 21.8% ఆఫ్ 1500. అప్పుడు ఏమవుతుంది? 21.8/100 ఇంటూ 1500. ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది? 327. అంటే పాయింట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి ఈ వాల్యూ వస్తుంది ఇంత. అప్పుడు ఏమవుతుంది? 327 రూపీస్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? రెండింటి మధ్య తేడా అడుగుతున్నాడు. అంటే 20% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు వాల్యూ ఎంత వచ్చింది? 300. తర్వాత ఈ 2 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు వాల్యూ ఎంత వచ్చింది? 327 రూపీస్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. 20% డిస్కౌంట్ ఎంత? 300 రూపీస్.
తర్వాత 15%, 8% డిస్కౌంట్. ఎంత వచ్చింది వాల్యూ? 327. డిఫరెన్స్, ఈ డిస్కౌంట్ కు మధ్య తేడా అడుగుతున్నాడు. డిస్కౌంట్ తేడా, డిస్కౌంట్ తేడా ఎంత? 327 లో నుంచి 300 తీసేసినట్లయితే 27. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కున్నామంటే ఈ 20% డిస్కౌంట్ కనుక్కున్నాం. 20% ఆఫ్ 1500, వాల్యూ ఎంత వచ్చింది? 300. తర్వాత మళ్ళీ ఏం చేశాడు? వరుస డిస్కౌంట్స్ ఇచ్చాడు. 15%, 8% డిస్కౌంట్స్ ఇచ్చాడు. వరుస డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? a + b - a × b/100. ఈ ఫార్ములా యూజ్ చేసి వాల్యూ కనుక్కున్నాం. 21.8% వచ్చింది. అప్పుడు ఈ 21.8% 8% ఆఫ్ 1500, వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 327 రూపీస్ వచ్చింది. 327 వచ్చిన తర్వాత ఏమడుగుతున్నాడు మనల్ని? 20% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 20% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు వచ్చిన వాల్యూకి, తర్వాత ఈ 2 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు వచ్చిన వాల్యూకి మధ్య తేడా అడుగుతున్నాడు. 20% డిస్కౌంట్ వచ్చిన వాల్యూ ఎంత? 300. ఈ 2 డిస్కౌంట్ ఇచ్చినప్పుడు తేడా ఎంత? 327. ఈ రెండింటి మధ్య తేడా వచ్చేసి 27. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నాం. ఒక దుకాణదారు 20,000 కంటే ఎక్కువ కొనుగోళ్లపై 3% డిస్కౌంట్, 30,000 కంటే ఎక్కువ కొనుగోళ్లపై 5% డిస్కౌంట్, 45,000 కంటే ఎక్కువ కొనుగోళ్లపై 7% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఒక వస్తువు విలువ ఎంత? 34,800 రూపాయలు అయితే ఎంత మొత్తం డిస్కౌంట్ ఇస్తున్నారు అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20,000 కంటే ఎక్కువ కొనుగోళ్లపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? 3% డిస్కౌంట్. 20,000 అయితే 20,000 కంటే ఎక్కువ, ఎంత డిస్కౌంట్? 3%. 3% డిస్కౌంట్. అదే 30,000 కంటే ఎక్కువ కొనుగోళ్లపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? 30,000 కంటే ఎక్కువ. డిస్కౌంట్ వచ్చేసి 5% డిస్కౌంట్. 5% డిస్కౌంట్. 45,000 కంటే ఎక్కువ కొనుగోళ్లపై 7% డిస్కౌంట్. డిస్కౌంట్. అయితే ఒక వస్తువు విలువ ఎంత? 34,800 రూపాయలు వస్తువు విలువ. వస్తువు విలువ ఎంత? 34,800 రూపాయలు. ఇప్పుడు మనకి 34,800 రూపాయలు అనేవి 30,000 కంటే ఎక్కువ, 40,000 కంటే తక్కువ, 45,000. అప్పుడు మనకి వర్తించే డిస్కౌంట్ ఏది? ఈ డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది. వర్తించే డిస్కౌంట్
వర్తించే డిస్కౌంట్ 5%. 5% ఆఫ్ 34,800 రూపాయలు. అప్పుడు ఏమవుతుంది? 5/100 ఇంటూ 34,800. ఈ 2 zeros కి 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది వాల్యూ? 17,740 రూపాయలు. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామంటే ఇక్కడ లెక్కలో చూసుకున్నట్లయితే 20,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ ఎంత? 3% డిస్కౌంట్. 30,000 కంటే ఎక్కువ 5% డిస్కౌంట్. 45,000 కంటే ఎక్కువ 7% డిస్కౌంట్. వస్తువు విలువ వచ్చేసి 34,800 రూపాయలు. 34,800 రూపాయల కంటే 30,000 అనేది తక్కువ. తర్వాత 45,000 ఎక్కువ. అప్పుడు ఏ డిస్కౌంట్ మనకు వర్తిస్తుంది? 5% డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది. 5% ఆఫ్ 34,800. అప్పుడు వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1,740 రూపాయలు. మొత్తం డిస్కౌంట్ మొత్తం డిస్కౌంట్ 1,740 రూపాయలు. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, 2 వరుస డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు లాభం లేదా నష్టం కనుక్కోవడం ఏ విధంగా చూద్దాం. ఒక వ్యాపారి ప్రకటన ధర వచ్చేసి 40,000 రూపాయలు ఉన్న వస్తువుని వరుసగా 10% మరియు 10% డిస్కౌంట్లతో కొనుగోలు చేశాడు. మరమ్మతులపై 2,000 రూపాయలు ఖర్చు చేసి ఆ వస్తువుని 42,000 రూపాయలకి అమ్మాడు. అతనికి లాభమా నష్టమా, ఎంత శాతం అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు చూద్దాం మనం. ఇక్కడ 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చారు కాబట్టి 10% 10% డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది వాల్యూ? ప్రకటన ధర మీద 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు. 40,000 ఇంటూ 90/100 ఇంటూ 90/100. ఈ 2 zeros కి 2 zeros కి 2 zeros కి 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది? 32,400 రూపాయలు వస్తుంది. ఇక్కడ మరమ్మతులకి మీద ఎంత ఖర్చు చేశాడు? 2,000 రూపాయలు. ఇది సిపి వాల్యూ. మరమ్మతులపై ఖర్చు ఎంత? 2,000 రూపీస్. అప్పుడు టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? టోటల్ సిపి ఈక్వల్ టు 32,400 ప్లస్ 2,000 ఈక్వల్ టు 34,400 రూపాయలు. ఇక్కడ మనకి ఎంత ఖర్చు చేసి ఆ వస్తువుని అమ్మాడు? 42,000 రూపాయలకి అమ్మాడు. ఎస్పి ఈక్వల్ టు 42,000 రూపాయలు. ఇదేమో సిపి. సిపి వచ్చేసి 34,400 రూపాయలు, ఎస్పి వచ్చేసి 42,000 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు మనకి ఎంత వస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఎస్పి వాల్యూ ఎక్కువ ఉంది, అమ్మిన వాల్యూ ఎక్కువగా ఉంది. ప్రాఫిట్ వచ్చేసి ఎంత వస్తుంది? 76,000 రూపాయలు వస్తుంది.
ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ ఏమంటున్నాడు, లాభమా నష్టమా, ఎంత శాతం. ప్రాఫిట్ పర్సంటేజ్. ఈ 76,000 ఎంత ఏ విధంగా వచ్చింది, ఎస్పి మైనస్ సిపి చేసినట్లయితే ఎస్పి మైనస్ సిపి ఈక్వల్ టు ప్రాఫిట్ ఈక్వల్ టు 76,000 రూపాయలు. ఇక్కడ చేద్దాం మనం. 42,000లో నుంచి 34,400 రూపాయలు తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 76,000 రూపాయలు. ఇది ప్రాఫిట్. ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ బై కొన్న వేల ఇంటూ కొన్న వేల అంటే 34,400 ఇంటూ 100. ఈ 2 zeros కి 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది, ఇప్పుడు 76,000 బై 344 వాల్యూ వచ్చేసి 22.09 అప్రాక్సిమేట్లీ 09%. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్లీ. ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి, 22.09%. ఓకే, ఒకసారి చూసినట్లయితే మనకి ప్రకటన ధర మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 10% డిస్కౌంట్, 10% డిస్కౌంట్స్ ఇచ్చాడు. అప్పుడు సిపి వాల్యూ ఎంత వచ్చింది, 32,400 రూపాయలు వచ్చింది. మరమ్మతుల మీద ఎంత ఖర్చు చేశాడు, 2,000 రూపాయలు ఖర్చు చేశాడు. టోటల్ సిపి వచ్చేసి మరమ్మతులకు ఖర్చు చేసిన అమౌంట్ ప్లస్ మనకు వచ్చిన అమౌంట్ టోటల్ చేసినట్లయితే సిపి ఈక్వల్ టు 34,400. ఎస్పి వచ్చేసి 42,000 రూపాయలు. అప్పుడు మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది, ఎస్పీలో నుంచి సిపి తీసేసినట్లయితే మనకి ప్రాఫిట్ వాల్యూ వస్తుంది. ఇది మనకి ప్రాఫిట్. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కొన్న వేల ఇంటూ 100. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 22.09%. ఇది అప్రాక్సిమేట్లీ వాల్యూ.